హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంకుమరణాల పిల్ల కొరకు దివిరా కొడక వతురాయిరన్న పిల్ల దొరకదురా కొడక భూమి మీద పుట్టదురా పుట్టినా దక్కదురా కొడుకో వద్దు వద్దంటరా మాడిన పోతివి పిల్ల చాడల్లో పోయి నీ ప్రారంభాయనాల వీరన్న నా కొడుక నువ్వు ఏదో వరత్తవు ఏ దారి నత్తవురా ఓ వీరన్న ఒక్క కొడుకు అని మొదలెట్టుకొని నేను దానుకున్నవురా నా కొడుక రేపటి కాళ్ళ మేము చచ్చిపోతే మా తల కుర్రాయి పెడతాం అనుకున్నావు కొడుకో మేము మంచాల వంటనాడురా మా కన్నం పెడతాం అనుకున్నావు కానీ కొడుకో ఎంత పాపం దేవుడు నిన్ను ఇంత విడమాతరా నువ్వు అట బొమ్మల వచ్చి అట బొమ్మల పోతివా కొడక వీరన్న కొడక త్రిలోక వీరన్న నీ 21 రోజు నాడు ఆ భగవంతుని కలిసే పేరు నీ పేరు పెట్టుకున్నారా కొడుక నువ్వు ఏదో రత్తవు ఏదో రత్తవురా వీరన్న కొడుక వీరన్న కొడుక ఏడు నువ్వు బిడ్డ అమ్మని పిలువురా ఓరయ్యా నీ అడుగుల సవ్వడి కరవైపోయెనురా కొడుక ఏడు నువ్వు బిడ్డ అమ్మని పిలువురా ఓరయ్యా నీ అడుగుల సవ్వడి కరవైపోయెనురా అడుగుల సవ్వడి కరవై
విలువమురా నా కొడుకా కన్న తల్లి భవనాల లోపల కరగంటే పుట్టెడు కంట దాడి పెట్టింది వాళ్ళ ఊరి లోపల ఊరూరు సందున ఇల్లు సందున ఈరన్న గుడి ఉన్నది అదే గుడి కాడికి వచ్చి ఇచ్చినోడ ఈశ్వరుడు రాత రాసిన బ్రహ్మదేవుడా కొండవేటోడు యువధర్మరాజు ఆగో ఇచ్చటోడు సంతాన పదం ఇచ్చటోడు సర్వేశ్వరుడు భగవంతుడు తెలుసుకున్నాక కాందేవంట ఉంటది శంకర ఓ తల్లి పార్వతీదేవి అమ్మల గన్నమ్మవే ముగ్గురమ్మల గన్నమ్మవే భవానివే భక్త చింతామణివే బ్రవరమ్మవే శాంభవివే అల్లెపూలు రెండైన అర్థాలు వేరైన ఆడుల్ల మరో ఆడుల్లో తెలుస్తుంది మొగిలి పూలు రెండైన మోసాలు వేరైన మొగుళ్ళ మరో మొగుల్లో తెలుస్తుంది ఓ తల్లి పార్వతీదేవి నా తండ్రి లోకాల శంకర నా కొడుకు ఆ కొండల్లో ప్రాణం పోయినట్టుగా నాకు కలొచ్చింది అగ్నితోని నా కొడుకు ప్రాణం పోయినట్టుగా వచ్చింది దేవుడా నా కొడుకును కాపాడుండ్రి లేకపోతే ఈ శివలింగానికి నా శిరస్సు గుద్దుకొని ఈ శివలింగం కాడ నా ప్రాణం తీసుకుంటా ఆ కొడుకు చచ్చిపోయినాక నా బ్రతుకు పాడబడా నేను ఎవరి కొరకు బ్రతకాలి ఎందుకు కొరకు బ్రతకాలి రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదుటు రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకు ప్రేమ నీవు ఎరుగవురా రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా తండ్రి లోకాల శంకర నా కొడుకును కాపాడు లేకపోతే ఈ శివలింగానికి శిరసు గుద్దుకుంటారా అని శంకర శివ శంకర అభయంకర ఓం పాప వినాశ పరమేశ్వర శివ శంకర అభయంకర ఓం పాప వినాశ పరమేశ్వర ఎన్నిసార్లు నిన్ను వేడినా గని ఎన్నిసార్లు నిన్ను వేడినా గని అభయము సంగేవు అఖిలేశ్వర శివశంకర అభయంకర ఓం పాప వినాశ పరమేశ్వర ఆ కైలాస శిఖరాన నీ ఉంటివా ఆ కైలాస శిఖరాన నీ ఉంటివా ఈ కలియందు ఇలయందు మేముంటిమా నీ ఉండే ఆ పురము చేరేదెలా నీ ఉండే ఆ పురము చేరేదెలా నీ చల్లని పాదాలు తాకేదెలా ఓ కరుణాకర మమ్ము కరుణించరా ఓ కరుణాకర మమ్ము కరుణించరా కరుణించి కాపాడి మమ్ము బ్రోవరా నీ ఉండే ఆ పురము చేరేదే
నీ చల్లని పాదాలు తాకేదెలా ఓ గంగాధర గౌరీశ్వర గంగాధర గౌరీశ్వర కరుణించి కాపాడి మము బ్రోవరా సర్వేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడా కరుణగడ్డ గౌరీ మనోహరుడా నా కొడుకులు కావాడు వారి లింగానికి సిరిసలలో ఉన్నారు లోకాల శంకరుడు చూసిండు పార్వతి పార్వతి ఎవరి కన్నీర పార్వతి గొడ్డు కన్నీర గోద కన్నీర అబద్ధమాడనోడు ప్రపంచం లోపల అబద్ధమాడనా పడవలు నేలపైన నడిచిన పార్వతి ఎవరి కన్నీరో చూసి చెప్పు అన్నాడాట శంకరుని మాటలు విన్న పార్వతీదేవి కిలక్కన నవ్విందాట లోకాల శంకర అడుగుదామని అడుగుతావా ఏంది తండ్రి అందరికి 2 కళ్ళైతే నీకు 3 కళ్ళగల్లోనివి ముక్కోటి దేవతని వయ్యా నీకు తెలవంది ప్రపంచం లోపల ఎవరికి తెలుసు ఎవరి కన్నీరో చూసి చెప్పు అన్నదాట అప్పుడు భగవంతుడు అరిచేతి లోపల అంజన వేసుకొని చూస్తుంటే భూలోక నగరం లోపల కంచునగుర వేలవాడు కంచురాజు భార్య ఉక్కుమాలదేవి కడుపు లోపల ఒక్కగాను ఒక్క కొడుకు తిరులోక ఈరన్న చూసినవా ఆనాడు అటువంటైన గాని కుంకోవరణాల పిల్లగా వన్నాని పుల్లల్ల పూజలు వేస్తే నేను ఆనాడు సంతాన బలమిచ్చిన కుంకోవరణాల పిల్ల గురించి వాడు పండు పంచాలు కట్టుకొని పైలెల్లి వాడు వచ్చిండు అటువంటైన గాని అగ్నికొండం లోపట ఆడు చచ్చిపోయిండు ఆడిది బూడిది అయిపోయిండు గుర్రమో బూడిది అయిపోయింది ఓ మూలకున్నది అక్కడికి వానవంశం నిర్వంశం అయిపోతుంది కానీ పేరు కత్తదా కీర్తి కత్తదా ఇప్పుడు నేను పోకపోతున్నా ఆగో శంకరుని గుళ్ళల్లో మన్ను పోస్తారు దుమ్ము పోస్తారు రాళ్ళు అంటారే రప్పలే అంటారు మన్నే పోస్తారు నేను అక్కడ రాకపోయా త్రిలోక ఈరన్నం లేపి అది కాదురా బుద్ధి కొడక అటువంటి పిల్ల లేదురా లేదురా భూమి మీద ఉట్టలేదు పుడితే దక్కలేదు అంట ఇంటి పోయి నీ తల్లిదండ్రి తెచ్చిన పిల్లల లగ్గం వేసుకోరా పోర కొడక వెళ్ళిపోరా అని చెప్పత్తరా అని లోకాల శంకరుడు ఆక భూలోక నగరం ఎట్లా బయలుదేరి వస్తున్నాడో హరకృష్ణ వాసుదేవా హరకృష్ణ వాసుదేవా ఎల్లి
పోరాన్ని లేపుతా పిల్లగాన్ని లేపుతానా అని పిరికడు యాబాకు పిరికడు బండారు వచ్చిండో అటువంటి పిల్లగాని మీద కొడితే పిల్లగాడు నేస్తున్నాడయ్యా ఓలోకులారా దిగ్గువంట బాలురా దిగులు పాడి లేసేనా దిగ్గువంట బాలుడే దిగులు పాడి లేసేనా ఏదో పట్ట దూసేనా కుడి పట్ట దూసేనా పండుకున్నోళ్ళు పక్క పొరలించి లేచి కూర్చున్నట్టు త్రిలోక వీరన్న ఎప్పటి లెక్క లేచి కూర్చున్నాడు చూసేవరకల్లా గుర్రము గన్నబడుతుంది ఏమిటి కలిమాయ మండేటి మంటల్ల నేను అగ్గంటుకోని ప్రాణం విడువంగా నా గుర్రం ప్రాణం పోయినాక నా ప్రాణం పోయినాక ఆ రామ ఓ రామ అయోధ్య రామ నా ప్రాణం పోయినాక కంచెల్లోకి దంగమయ్య వచ్చిండు నేను ఎట్లా లేచినా అని పిల్లగాడు త్రిలోక వీరన్న జంగమయ్య ఒక కళ్ళ చూసనా అయ్యా కుమారా ఇది ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం ఏ దేశము ఎక్కంచెల్లి వచ్చినవు తండ్రి నన్ను ఎందుకు లేపినవు సచ్చినోని మళ్ళా లేపినవు తండ్రి నాకు పునర్జన్మనిచ్చినవు నా కష్టము నీకు తెలుసునా నా బాధలు నీకు తెలుసునా నువ్వు చిక్కాయి వచ్చినవా దివాయి వస్తీవా దిక్కాయి వచ్చినవా దివాయి వస్తీవా ఇది మానవులు దానవులు తిరగడి జంగళ్ళకెళ్ళి కారణ మరిగినకెళ్ళి పోతున్నావు నీకేమి కట్టవచ్చ నీకేమి బాధలచ్చరా భగవంతుడు దిక్కు సక్కి నేను భగవంతుడు సక్కి నారు పోసేవాడు నీరు వస్తాడు నీరు పోసిన వాడే నారు వస్తారా కొడుక ఓటమిచ్చినోడే ఆటమిద్దరా కొడుక ఏమి కట్టవచ్చింది నీకేం బాధలచ్చినాయి ఎటు పోతున్నావు కొడుక నీకేం బాధలచ్చరా నాయన నీకు వచ్చిన బాధలు నాతోటి చెప్పాలా నాది కంచుకోట నగరం మా తండ్రి పేరు కంచురాజు నా తల్లి పేరు ఉకుమాలదేవి కొడుకు నా పేరు త్రిలోక వీరన్నను ఓ నాయన నేను వండుకుంటే కుంకుమ వర్ణాల పిల్ల నా కలలోన గల్లబడ్డది అది నడితే కుంకుమ కూసుంటే కుంకుమ లేత కుంకుమ దగ్గుతే కుంకుమ తుమ్ముతే కుంకుమ పొడిసేడి పొత్తుకు వంకున్నది ఆ పిల్లకు వంకలేదు మెరుగేడు